ప్రతి రూమ్ లోను ఫ్యాన్లు లైట్లు ఖచ్చితంగా ఉండాలి. బాత్రూమ్స్ అన్నిట్లోనూ గీజర్లు ఉండాలి. కబ్బోర్డ్స్ అయితే కలర్ఫుల్ గా ఉండాలి. ఇంటీరియర్స్ అన్ని ఎరగదీస్తూ ఉండాలి. కానీ రెంట్ మాత్రం రీజనబుల్ గా కొంచెం ఉండాలి. అద్దెకొచ్చే టెనెంట్స్ ఎక్స్పెక్టేషన్స్ అంతే. ఎవరు పోతే జనరేటర్ ఉండాలి. లిఫ్ట్ కి బ్యాకప్ ఉండాలి. షాపులు హాస్పిటల్లు అన్ని దగ్గరగా ఉండాలి. అవసరమైతే కాంపౌండ్ లోనే ఓ జిమ్ వాకింగ్ స్పేస్ లాంటివి ఉండాలి. కానీ అద్దె మాత్రం ఇంతే ఉండాలి. అద్దెకొచ్చే టెనెంట్స్ ఎక్స్పెక్టేషన్స్ అంతే. పెయింట్లు వేయించి మనం మాత్రం ఇల్లు కొత్తదిలా ఇవ్వాలి. కానీ వాళ్ళు ఇల్లు చెత్తగా మెయింటైన్ చేసినా నోరు మూసుకుని ఉండాలి. అద్దెకొచ్చే టెనెంట్స్ ఎక్స్పెక్టేషన్స్ అంతే. ఇచ్చినవన్నీ వాళ్ళే వాడుకుంటారు. రిపేర్లు వస్తేనే నీకు ఇస్తారు. మూసుకుని చేయించేయడమే. అద్దెకొచ్చే టెనెంట్స్ ఎక్స్పెక్టేషన్స్ అంతే. ఇల్లు మాత్రం సెంటర్లో ఉండాలి. కానీ పొల్యూషన్కి దూరంగా ఉండాలి. వాటర్ వేస్ట్ చేసుకునేంత ఉండాలి. మనం మీటర్లో పెట్టు డబ్బులు అడగకూడదు. ఒక మాటలో చెప్పాలంటే వాళ్ళు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు ఉంటారు. నీకు ఇచ్చింది మూసుకుని తీసుకుని ఉండాలి. అద్దెకొచ్చే టెనెంట్స్ ఎక్స్పెక్టేషన్లు అంతే. ఆవేశపడి తిట్టేయకండి. ఓనర్ల గురించి ఇంకో వీడియో చేద్దాం. ప్రస్తుతానికైతే అద్దెకొచ్చే టెనెంట్స్ ఎక్స్పెక్టేషన్లు అంతే. మన ఛానల్లో రియల్ ఎస్టేట్ మిడిల్ క్లాస్ అనే ఎపిసోడ్లు ఉన్నాయి, చూసేయండి, బాగుంటుంది.